15 నిమిషాల్లో ఇందులో వేసేస్తాను అనే ప్రేరణ వాడికి ఎక్కడి నుంచి వచ్చిందా? జ్ఞానం ఉన్నవాడు ఏం చెప్తాడంటే అందరిలోనూ దైవం ఉన్నాడని చెప్తాడు. జ్ఞానం లేని అదం ఏం చెప్తాడు? మా దైవాన్ని ఒకదాన్ని నమ్మాలి, అది చంపేస్తామని చెప్తాడు. రిపీటెడ్గా దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని అరికట్టాలంటే గత 40 ఏళ్ళ నుంచి ఒకే అబద్ధం చెప్తున్నాను. రఘుపతి రాఘవరాజారాం, పతిత పావన సీతారాం, పచ్చి బూతు మాట్లాడు. మీరు చేయవలసిందల్లా వారి బలిపీఠలను పడదోసి, వారి విగ్రహాలను పగలగొట్టి, వారి దేవతా స్తంభాలను నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవాలి. ఇప్పుడు సైకోగడు నువ్వేమో ఓ మాయా ఓ మాయా అని పాటలు పాడుతుంటావు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ గురూజీ ఉన్నారు. రిపీటెడ్గా దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని అరికట్టాలంటే ప్రధానంగా ఎలాంటి ఒక స్టెప్ అనేది ఏం లేదు, తీసుకెళ్ళాలి? 3 బుక్కులు చదువుతూ ఉండాలి. రామాయణం, బైబిల్, ఖురాను ఇవి బాగా ప్రాపగేట్ అయిపోతే మొత్తం సెట్ అయిపోతుంది. ఇప్పుడు చదివాం కదా మనం, చాలా స్పష్టంగా చెప్పాడా? ఇగో మీరు చేయవలసిందల్లా వారి బలిపీఠలను పడదోసి, వారి విగ్రహాలను పగలగొట్టి, వారి దేవతా స్తంభాలను నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను. ఇప్పుడు సైకోగడు ఇది పవిత్ర గ్రంథమా? నువ్వేమో ఓ మాయా ఓ మాయా అని పాటలు పాడుతుంటావు. అలాంటి వాళ్ళు ఎలా తయారయ్యారు? ఆ బుక్ వల్లనే కదా. నువ్వు అబద్ధం చెప్పడం మానితే మొత్తం సెట్ అయిపోద్దా? నువ్వేం అబద్ధం చెప్తున్నావు? గత 40 ఏళ్ళ నుంచి ఒకే అబద్ధం చెప్తున్నాను. ఏం చెప్తున్నావు? రఘుపతి రాఘవరాజారాం, పతిత పావన సీతారాం, పచ్చి బూతు మాట్లాడు. 3 లైన్ పచ్చి బూతే కదా. ఏంటది? పచ్చి బూత్ అది. నువ్వు ఆ బూతులు మానేసి మొత్తం సెట్ అయిపోద్ది. నువ్వు ఖురాన్ చదువు. 15 నిమిషాల్లో ఇందులో వేసేస్తాను అనే ప్రేరణ వాడికి ఎక్కడి నుంచి వచ్చిందా? పాకిస్తాన్ పుట్టించాలి, బంగ్లాదేశ్ పుట్టించాలి, దానికోసం పిల్లల్ని పుట్టించాలి. ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? రంగు నీళ్ళు పడితే మనిషిని చంపేయాలి అనే ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని మతాలు సమానం అంటే చెప్పు తెగుద్ది. మతం అనేది మనమే సృష్టించుకున్నాము. మనిషి అనేవాడు ఫస్ట్ ఒక్కరే ఉంటారు. కానీ ఇన్ని విభేదాలకు కారణాలు ఎందుకు ఇంత రోజు రోజుకి పెరిగిపోతున్నాయంటారు? ఈగో. ఈగో. రత్నం అని పేరు ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు? అన్నవరం కొండ పేరేంటి? రత్నగిరి. మీకు అర్థమైందా? జ్ఞానం ఉన్నవాడు ఏం చెప్తాడంటే అందరిలోనూ దైవం ఉన్నాడని చెప్తాడు. జ్ఞానం లేని అదం ఏం చెప్తాడు? మా దైవాన్ని ఒకదాన్ని నమ్మాలి, అది చంపేస్తామని చెప్తాడు. అందుకని ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం. ఆల్రెడీ నిరూపణ అయిపోయింది. సార్ ఇదేనా సార్ జ్ఞానం అంటే? మన బొకడ బైబిల్లో ఒక మనిషిలో దైవాన్ని చూడకపోయినా ఓ మనిషిలో మనిషిని కూడా చూడకపోతే నీ మతం ఎందుకది? దిక్కుమాల మతం. వాళ్ళు ఏ దేవుడిని నమ్మడండి. ఆడెవడో 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 అబ్బాయి ఎవడో అది వెళ్దు. వాడు ఏ దేవుడిని నమ్మడు. సో వాట్ వాడు మనిషి అంతే. వాడు నా భాష కాదు, బట్ మనిషి. వాడు నా మతం కాదు, వాడు నా మనిషి. వాడు నా కులం కాదు, నా మనిషి. వాడు నా దేశం కాదు, మనిషి. ట్రీట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఇఫ్ ఈజ్ ఏ చీటర్ యూ బికమ్ బెటర్, నో మ్యాటర్. గుణాన్ని బట్టి మనిషికి గౌరవం రావాలి. పుట్టుకను బట్టో, కులం బట్టో, ప్రాంతం బట్టో, మతం బట్టో రాకూడదు. అబ్దుల్ కలాం గౌరవం ఇస్తావా? జార్జ్ ఫెర్నాండేజ్కి ఇస్తావా? ఇవ్వా? ఎందుకని? అలా కులం చూస్తున్నావా? అలా మతం చూస్తున్నావా? గుణం. కానీ దరిద్రం తెలుసా? జార్జ్ ఫెర్నాండేజ్ని పొగిడే క్రైస్తువులు అక్కడ ఉండేది దేశంలో. అబ్దుల్ కలాంని పొగిడే ముస్లిం ఉండడు.